నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుము. వాటిని లెక్కించుట ఎవ్వరి తరము కాకపోవచ్చేమో, కానీ నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి, నీవు భయపడనక్కరలేదు అని కూడా వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే ఆయన బిడ్డగా ఉంటే ఈ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడతాయి, వాటిలో ఒక్కటైనా కూడా నశించిపోదు. ఎలాగా అంటే అగ్నిగుండములో వేయబడ్డారు షడ్రకు మేషకు అబేద్నెగోలు. వారిని వెలుపలికి తీసిన తర్వాత వారి తల వెంట్రుకలలో ఒక్కటైనా కూడా ఆలిపోకుండుట ప్రధానులు చూసి ఆశ్చర్యపోయారు. ఏంటిది అని. 7 ఇంతలు అధికం చేసిన అగ్నిగుండము రాజుల రాజు బిడ్డల యొక్క తల వెంట్రుకకు కూడా హాని చెయ్యలేకపోయాయి. నీవు దేవునికి నీవు అప్పగించుకుంటే, దేవునికి నీవు సమర్పణ చేసుకుంటే, దేవుని మీద నీవు ఆశ పెట్టుకుంటే, దేవుని మీద నీవు ఆధారపడితే ఆయన చిత్తమంతా నీ జీవితంలో నెరవేర్పులోనికి వస్తుంది. ఆయన యొక్క ఉద్దేశములన్నీ నెరవేర్పులోనికి వస్తాయి. ఆయనే ఈ పిల్లల యొక్క బాధ్యత తీసుకుంటారు, ఈ యొక్క బాధ్యత తీసుకుంటారు. యజమాని యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటారు.